నిన్న జరగాల్సిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. హైదరాబాద్ నోవాటెల్లో ఈవెంట్ ని కండక్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కోసం జనాలు అయితే భారీగా వచ్చారు. ఎంత భారీగా వచ్చారంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. సో ఇంత ఎక్కువ జనం రావడం వల్ల ఆ హోటల్ తాలూకు ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయింది. సో ఈవెంట్ క్యాన్సిల్ అయిన వీడియోలు అయితే మనకి యూట్యూబ్ లో వచ్చాయి. ఆ వీడియోలో హోటల్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఈవెంట్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్ అని కూడా మైక్ లో చెప్పారు. పోలీసులు కూడా మైక్ లో ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు. అండ్ పోలీసులు క్రౌడ్ ని బయటకు పంపించడానికి చాలా ట్రై చేశారు కూడా. సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, క్రూ వీళ్ళంతా కూడా ఫ్రంట్ రో లో కూర్చోడానికి కొన్ని సోఫాలు, సీట్లు వేస్తుంటారు. ఆ సీట్ల దగ్గర కూడా జనాలు భారీగా వచ్చారు. సో ఆడియన్స్ మరీ అంత దగ్గరగా రావడం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో అందుకే పోలీసులు జనాన్ని వెనక్కి వెళ్ళమని చెప్పారు. బట్ జనాలు అయితే పోలీసుల మాట అసలు వినలేదు. సో పోలీసులు కూడా ఒక టైంకి చేతులు ఎత్తేశారు. తర్వాత పోలీసులు కూడా చెప్పారంట ఈవెంట్ ని కండక్ట్ చేయడం చాలా కష్టం, జనం ఎక్కువ మంది వచ్చారని చెప్పి ఆర్గనైజర్స్ కి చెప్పేశారంట. అసలు ఇంత భారీ మొత్తంలో జనాలు రావడానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ సినిమా వచ్చి ఇప్పటికీ 3 years అయిపోయింది. అలాగే ఎన్టీఆర్ నుంచి 6 years తర్వాత వస్తున్న సోలో ఫిల్మ్ ఇది. ఇంత గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సినిమా వస్తుంది కాబట్టి ఆడియన్స్ లో, ఫ్యాన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో భారీ యాంటిసిపేషన్ ఉండడం వల్ల జనాలు కూడా నోవాటెల్ కి భారీగా వచ్చారు. సో ఇప్పుడు ఏమైందంటే ఎన్టీఆర్ ని చూడడానికి ఆడియన్స్ బయట నుంచి వచ్చారు, లోకల్ పీపుల్ కూడా వచ్చారు. వాళ్ళకి పాసెస్ ఉన్నా కూడా చాలా మందికి ఎంట్రీ కూడా దొరకలేదు. దీనికి రీజన్ ఏంటంటే హెచ్ఐసిసి నోవాటెల్ ఏదైతే ఉందో అది చాలా చిన్న ప్లేస్ అనమాట. సో అంత క్రౌడ్ పట్టదు. సో అక్కడ సిట్టింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటది. చాలా మంది అయితే పాసెస్ లేకుండా కూడా ఎంటర్ అయ్యారు. సిట్టింగ్ కెపాసిటీ మాక్సిమం 3000 to 4000 ఉంటది. ఇలాంటి పెద్ద హీరో సినిమాకి అయితే అది చాలా చిన్నదని చెప్పాలి. ఇలాంటి ఈవెంట్స్ ని ఓపెన్ స్టేడియం లో పెడితే చాలా బెటర్ గా ఉంటుంది. సో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేయడంలో శ్రేయస్ మీడియా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవడం వల్ల సినిమాకి హైప్ వచ్చిందా లేకపోతే నెగిటివ్ అయ్యిందా అనేది ఇంకా అప్పుడే మనకు అర్థం అవ్వదు. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు ఎన్టీఆర్ కూడా బాగా ఫీల్ అవుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అప్పుడెప్పుడో ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్ కూడా ఇలానే జరిగింది. ఆ టైంలో అయితే జనాల్ని ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్ ఈవెంట్ కి అయితే అప్పుడు ట్రైన్ లో తీసుకెళ్లారు. సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి ఈవెంట్ ని ఒక పెద్ద ఓపెన్ స్టేడియం లో ఎక్కడో చేయాల్సింది నోవాటెల్ లాంటి చిన్న ప్లేస్ లో కండక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పుకోవాలి. బట్ ఇలా బయట స్టేడియం లో కండక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇలా అవుట్డోర్ ఈవెంట్ చేయడానికి వీళ్ళకి పర్మిషన్ అయితే ఇవ్వలేదంట. సో దానివల్ల ఇలా ఇండోర్ లో ఈవెంట్ ని కండక్ట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇంతకు ముందు రణబీర్ కపూర్ తో బ్రహ్మాస్త్ర అనే ఒక సినిమా జరిగింది. దాని ప్రమోషన్ ఈవెంట్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సి ఉంది. ఆ టైంలో ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ కూడా ఎన్టీఆర్ గారే. బట్ ఆ టైంలో ఏం జరిగిందంటే పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేము, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు, సో మీరు ఎక్కడైనా ఇండోర్ లో ఈవెంట్ చేసుకోండి అని పోలీసులు వాళ్ళకి చెప్పేశారనమాట. సో ఆ టైంలో ఏం చేశారంటే ఒక చిన్న ప్రెస్ మీట్ తో ఇండోర్ లో బ్రహ్మాస్త్ర ఈవెంట్ ని ముగించేశారనమాట. బట్ ఎన్టీఆర్ కి ఎలా ఎందుకు జరుగుతుంది అనేది అర్థం అవట్లేదు. సో మూవీ రిలీజ్ అవడానికి ఇంకో 1 week ఉంది కాబట్టి మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారా లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అసలు ఉండదా అనేది మనకి మూవీ టీం అఫీషియల్ గా చెప్తే గానీ తెలియదు.